3 దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలను సాధించిందని 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి సీఎం మాట్లాడారు. పక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం దగ్గలేదు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన వ్యవహార శైలిలో. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం, బర్తగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అనంటే ప్రజలిచ్చే తీర్పు ఈరోజు వాళ్లకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటారు. సంతోషం. ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే. 2/3 మెజారిటీతోనే 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3 మీరుంటారు, 2/3 మేముంటాము. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి, అసూయను తగ్గించుకోండి. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంతే తప్ప మీ అసూయలతో, మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి. అంతర్జాతీయ విపణిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప గుర్తింపు. పర్ క్యాపిటా దేశంలోనే నెంబర్ 1. 3,87,000 రూపాయలతో పర్ క్యాపిటా ఇన్కంలో కానీ, జిఎస్డిపిలో కానీ అన్ని రంగాలలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి పేదవాడికి 100 రోజుల పని గ్యారంటీ ఉండాలని జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో పథకం తేవడం జరిగింది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించింది. జాతీయ ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకంకు కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇచ్చేది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 60:40% చేసింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉపయోగించే విధంగా ఉపాధి హామీ పథకం తెచ్చింది. నేటి బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తుందన్నారు. మహాత్మా గాంధీ గారిని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఆ పేరుని తీసేయడాన్ని మేము ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మన్మోహన్ సింగ్ గారు 2005లో ఈ స్కీమ్ తీసుకొచ్చి 100 రోజులు ప్రతి పేదవానికి పని ఇవ్వాలన్న ఆలోచనకు మహాత్మా గాంధీ గారి జాతిపిత గారి పేరు పెడితే ఈరోజు ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నటువంటి బీజేపీ మహాత్మా గాంధీ గారి పేరుని ఉండనీయకుండా ఆ స్కీమ్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ ఉంటే ఇప్పుడు ఆ స్కీమ్కి స్టేట్ గవర్నమెంట్ 40-60 చేసి మహాత్మా గాంధీ గారి పేరునే కాదు టోటల్ స్కీమ్నే నిర్వీర్యం చేస్తున్నారు. ఏదైతే పేదల కోసం తీసుకొచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం పేదలను విస్మరించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండాలో 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూల్చిన ఇండ్లను సందర్శించారు కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, సేలింగపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాధవన్ కృష్ణారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లమ్మ బండ అనేది ప్రభుత్వ భూమి అని, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి కూడా తెలుసని ఎన్నోసార్లు కూడా ప్రస్తావించానని అన్నారు. కానీ ఓ ఎమ్మెల్యే అయి ఉండి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి దగ్గరుండి ఇండ్లను కూల్చివేయడం ఏమిటి అని ప్రశ్నించారు. 100 ఫీట్ల రోడ్డుకు తాము వ్యతిరేకం కాదని, దానిని ప్రజాభిప్రాయ పద్ధతిలో వారికి నష్టపరిహారం అందజేసి పనులు ప్రారంభించాలని అన్నారు. రోడ్డు మధ్యలో సెంటర్ పాయింట్ను తీసుకుని
ఈ పనులు చేయాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఇలాంటి దుశ్చర్యలు వెనక్కి తగ్గకపోతే బీఆర్ఎస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని, అదేవిధంగా పేదల జోలికి వస్తే తాము సహించబోయేది లేదని హెచ్చరించారు. నిరుపేదలకు ఎప్పుడు అండగా ఉంటామని, వారి బాగోగుల కోసం తాము పాటుపడతామని సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఏ పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్యే? ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? స్పీకర్ గారు ఏమో లేరండి. 2002లో 100 ఫీట్ల రోడ్డు పెడితే ఇక్కడ నిరుపేదలు నష్టపోతారని చెప్పి, ఏదైతే భాగ్యనగర్ నుంచి జగిరుట్ట దాకా 300 ఫీట్ల రోడ్డు పెడితే చాలా మటుకు నిరుపేదలు అన్యాయం అవుతారని డిలేట్ చేపించి 60 ఫీట్లు చేపించారు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి దగ్గరలో వాళ్ళందరూ 100 ఫీట్ల రోడ్డు ట్రాఫిక్ సమస్య, 100 ఫీట్ల రోడ్డు చేయవలసిందే అని మీరు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న నిరుపేద బిడ్డలు కూడా చేయమని అడుగుతున్నారు, వద్దని అంటలేదు ఎక్కడ కూడా. కానీ వాళ్ళ దగ్గర నువ్వు మీ డాక్యుమెంట్ తీసుకురా అంటే 57 సర్వే నంబర్లో ఇక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరే కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనే కానీ, ఇక్కడ ఎల్లమ్మ బండకు ఎక్కడన్నా రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? ఓట్లు వేసేటప్పుడు ఏమో మీరు ఓట్లు వేసుకుంటారు, మీకు ఉన్నాయా? వాళ్ళ దగ్గర పట్టాలు ఉంటాయి, నోటరీలు ఉంటాయి, మీరు ఇచ్చే ట్యాక్సులు ఉంటాయి. మీరు ఇలా టీడీఆర్ ఇస్తామని అన్నారా? పోనీ లేకపోతే మీరు డబ్బులు ఏమని ఇస్తామన్నారా? రెండోది, నేను అల్లూరు సీతారామరాజు విగ్రహం కాడ నుంచి ఉషా ముల్లపూడి హాస్పిటల్ దాకా 100 ఫీట్ల రోడ్ అని చెప్పి మీరు మాస్టర్ ప్లాన్లో పెట్టినాం అంటున్నారు, సంతోషమే, కాదనట్లేదు. అయినప్పుడు అక్కడ వదిలిపెట్టి ఇక్కడ వదిలిపెట్టేసి మధ్యలో ఏదైతే ఇదే బెల్ట్ దొరికిందా, నిరుపేదలకు చెప్పినప్పుడు ఒక నోటీస్ ఇచ్చి, మున్సిపాలిటీలో ఒక నోటీస్ ఇచ్చి, ఒక వారం రోజులు 10 రోజులు టైం ఇచ్చి, అమ్మ మీరు తొలగిస్తున్నాము, మీకు ఈ డబ్బు ఇస్తున్నాము కాబట్టి అని చెప్పి ఒక గ్రూప్ మీటింగ్ పెట్టించి ఆల్ డిపార్ట్మెంట్ల కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇంత నోటీస్కి ఇంత డబ్బు ఇస్తున్నాము, ఇంత జాగబోతుందని ఒక ఆలోచనతో నోటీసులు ఇస్తారు ఎక్కడైనా మున్సిపాలిటీ అధికారులు. నాకు తెలిసిన మరి నేను ఎమ్మెల్యే 3 సార్లు, మరి ఇక్కడ ఎమ్మెల్యేకి అయితే తెలుసో తెలియదు నాకు తెలియదు. చాలా గొప్పడు ఆయన, ఎందుకంటే ఏ పార్టీలో ఎప్పుడు ఏముంటాడో తెలియదు కాబట్టి ఆయనకు తెలిసేది నాకు తెలియదు. వికారాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వెనుకడుగు వేయదని వారు స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేయడం ద్వారా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, దీనికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే అన్యాయాలకు ఎదురొడ్డి నిలబడతామని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా వెల్లడించారు. నాయకులు మరి ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరూ కలిసి దీనికి డొనేట్ చేసి పత్రికను ముందరికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడైతే 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీని మరి రాహుల్ గాంధీ గారిని, ఎందుకంటే ఈడీలు మరి సిబిఐ కేసులు పెట్టి హరాస్మెంట్స్ మనం ఎన్నోసార్లు ధర్నాలు, కాంగ్రెస్ క్యాడర్ ధర్నాలు చేయడం జరిగింది. మరి వారికి మద్దతుగా ప్రజలు మొత్తం కేంద్ర నేషనల్ నుంచి ప్రజలందరూ మద్దతు తెలపడం జరిగింది. ఏంటంటే వాళ్ళకి సిబిఐ, ఈడీ తప్ప బీజేపీ వాళ్ళకి వేరే దొరకదు. ఎవరిని పీడించినా, ఎవరైతే నాయకత్వం ఉందో వాళ్ళని పీడిస్తే సిబిఐ కేసులు లేకుంటే ఈడీ కేసులు పెట్టి వాళ్ళని డ్రాప్ చేపించేసి పార్టీలో కలిస్తే ఆ కేసులన్నీ మాఫ్ అయ్యేవి. పార్టీలో గెలవకపోతే కేసు మళ్ళీ నడుస్తుండేది. అటువంటి కేసులు పెట్టి హరాస్మెంట్ చేసుకుంటూ ఉంటే ఈ కార్యక్రమం బీజేపీ వాళ్ళు పెట్టుకున్న దాన్ని
మొన్ననే ఢిల్లీ హైకోర్టులో మరి ఈడీకి దీనికి ముఖం ముక్కు ఏమీ లేదు, ఎందుకు ఈ కేసులు పెట్టుకున్నారని అట్టి కేసును డిస్మిస్ చేయడం జరిగింది. ఇది బీజేపీ ప్రభుత్వానికి, మోడీకి, అమిత్ షాకు చెంపపెట్టు లాంటిది. వారు వాస్తవంగా ఈ కేసును డిస్మిస్ చేసినాక సుప్రీంకోర్టు ఎప్పుడైతే హైకోర్టు డిస్మిస్ చేసిందో దీని తర్వాత వాళ్ళు బీజేపీ నాయకత్వం మోడీ గారు రాజీనామా చేసి బయటికి రావాలి, మరి ప్రజల తీర్పును కోరాలి. ఏదున్నా మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో కాంగ్రెస్ విద్యారంగంలో ఎన్జీఓల పాత్ర గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఏ వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి తరగతికొక ఉపాధ్యాయుడిని నియమించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని, కానీ అందుకు బదులుగా ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఏర్పాటు చేస్తున్న క్లాసులు నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు. ఉపాధ్యాయులను స్వేచ్ఛగా పాఠాలు చెప్పనివ్వండి, బోధనేతర పనుల భారం నుండి విముక్తులను చేయండి, ఆన్లైన్ నివేదికలు పంపడానికి బోధనేతర సిబ్బందిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. విద్యారంగాని కోసం మేము ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఎంత ప్రభుత్వం చేసినా, ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ రాష్ట్రంలో విద్యారంగం అసమానతలతో కూడుకొని ఉంటా ఉంది. ఈ అసమానతలు లేని విద్యారంగాన్ని ఎలా రూపొందించాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ ఇవ్వడం కోసం విద్యా సదస్సులు నిర్వహిస్తాను. అట్లాగే రాజ్యాంగ విలువలు విద్య అనే అంశం మీద మాడభూసి శ్రీధర్ గారు ప్రసంగిస్తారు. మరి ఈరోజు సిలబస్ మార్పులతో రాజ్యాంగం యొక్క ప్రత్యేకతను దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉన్న పరిస్థితిలో రాజ్యాంగం యొక్క కాపాడుకోవడం బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఉపాధ్యాయులకు దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ అంశాన్ని కూడా మేము టాపిక్గా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే ఆర్థిక విధానాల పరంగా చూసినప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత రకరకాలైన పద్ధతుల్లో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో మరి అమెరికా ఆర్థిక విధానాలు సామ్రాజ్యవాది కాంక్షలను తిప్పికొట్టడంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏర్పాటు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు పాఠశాల ప్రభుత్వ విద్యారంగం పట్ల ప్రైవేటీకరణ, కేంద్రీకరణ విధానాలు పెరగడానికి దోహదపడుతూ ఉన్నాయి. వీటికి తోడు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సెప్టెంబర్ 1వ తేదీన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది 2010 ఏప్రిల్ నుంచి. ఎన్సిటిఈ టెట్ ని నోటిఫై చేసింది 2010 ఆగస్టులో. కానీ అంతకంటే ముందు అపాయింట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా టెట్ తప్పనిసరిగా సర్వీస్ లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మరి 4 నెలలు అవుతుంది. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పండుగలు న్యూ ఇయర్ను పురస్కరించుకుని నవరత్నాలతో తయారు చేసిన 7 వరాల నగలను అందుబాటులో ఉంచినట్లు ద డైమండ్ స్టోర్ చైర్మన్ చందులాల్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ డైమండ్ స్టోర్లో న్యూ కలెక్షన్స్ సంస్థ ఎండి శ్రీకాంత్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ 7 వరాల నగల్లో ఒక్కో సెట్కు ఒక్కో ప్రత్యేకత ఉందని తెలిపారు. కస్టమర్లు కోరుకున్న డిజైన్లు, ఆభరణాలు తయారు చేస్తామని తెలిపారు. Are very happy that we are unveiling our Navratna set today. 7 వారాల నగల కాన్సెప్ట్ లో మేము ఏదైతే చేసామో this set has gone viral all through the social network, all through the country. We are unveiling this piece today so that you all can have a closest look of it. We have made a set which can be worn on 7 days separately based on the weekday of the specific stone. And when all kept together, it becomes one good big bridal set. So it is like we have revived the concept of royal families which they used to have. 7 వారాల నగల కాన్సెప్ట్ ని కొద్ది రివైవ్ చేసి మోడర్న్ లుక్ లో తీసుకొచ్చాము. And thanks to the bride and their family who gave their inputs to us. Based on their inputs, we have made this design and created this particular piece. It was already adorned by her on 23rd of November last month. So diamonds gold యూజ్ అయ్యింది, నవరత్నాలు అన్ని యూజ్ అయ్యాయి. ఇందులో 22,000 డైమండ్స్ వరకు కూర్చొని ఉన్నాయి. ఇందులో సెట్ అయ్యాయి. కాస్ట్ ఇస్ సంథింగ్ దట్ క్లయింట్ హ్యాస్ ఆస్క్డ్ నాట్ టు టెల్, సో ఇట్ ఇస్
prohibited to tell now. Website actually takes 45 days to 50 days, but because of requirement, we had to close it in 15 days. On customization. First day design ఇచ్చాము, then changes చెప్పారు, దాని changes ని ఇంప్లిమెంట్ చేస్తూ కంప్లీట్ చేశాము. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు నాంపల్లి కోర్టు రవికి 12 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఈ రోజు నుండి పోలీసులు ఆయన్ను విచారించనున్నారు. రవిపై నమోదైన మొత్తం 5 కేసుల్లో 4 కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు 3 రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఇప్పటికే ఈ కేసులో రవిని 2 సార్లు మొత్తం 8 రోజుల పాటు పోలీసులు విచారించారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా మరికొన్ని కీలక వివరాలు రాబట్టాల్సి ఉందని భావించిన పోలీసులు మరోసారి కస్టడీకి అనుమతించాలని కోర్టును ఆశ్రయించారు. ఈ తాజా విచారణలో ఐబొమ్మ నెట్వర్క్లకు సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.